అందరికీ నమస్కారం. జ్యోతిష శాస్త్ర పండితులు, వాస్తు శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురూజీ, ఈసారి శని, కుజుడు, అదేవిధంగా రవి, శుక్రుడు, ఒకరిదేమో వీక్షణ ఉంది, ఇంకొకరిదేమో కలయిక ఉంది. సో ఈ గ్రహాల వీక్షణ కలయికల ద్వారా ఏదైనా నష్టం జరిగే అవకాశం ఏదైనా ఉందా, లేదా లాభం చేకూరుతుందా అని చెప్పి చాలా మంది భయాందోళనకు గురవుతున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు గురూజీ? అంటే ఏం లేదమ్మా, ఇక్కడ భయాందోళన కాదు. ఇక్కడ ప్లానటరీ పొజిషన్స్ వెరీ క్లియర్గా ఏం చెప్తున్నాయంటే, ఒకవైపు పాపగ్రహాలు కుంభం, మీనం, మేషం, ఇటువైపు చూస్తే మొత్తం శుభగ్రహాలు, అంటే రెండు వర్గాలుగా చీలున్నది. అది ఎలా ఉంటుందంటే, రెండు వర్గాలుగా ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఒకవైపు ఒక మంచి జరుగుతూ ఉంటుంది, ఒకవైపు ఒక డేంజర్ చూపిస్తూ ఉంటుంది. మరి మనిషి జీవితం మీద దీని ప్రభావం ఎలా ఉంటుంది? మకరం వారికి ఎట్లా ఉంటుంది అంటే 2, 3, 4 స్థానాలు జాగ్రత్తగా ఉండాలి మకరం వారు. అటు 2 అంటే ఏంటి? కుటుంబంలో తెలియని చిన్న ఘర్షణ వాతావరణం. ఎందుకు? కుజుడిని చూస్తున్నాడు. అది కూడా దేని గురించి ఉంటుంది? ఏదో ప్రాపర్టీ తీసుకున్నాం, ఇంట్లో భార్య వద్దంటే దీన్ని తీసుకుంటా అంటాడు, లేకపోతే భర్త తీసుకుంటా అంటే భార్య తీసుకుంటా అంటే భర్త వద్దంటూ ఉంటాడు. ఏదో ఒకటి వక్ర సంబంధం రావడం వల్ల అది వద్దు, మీకు అక్కడ రిపేర్ కదా, మీరు ఎందుకు తీసుకుంటున్నారు, ఏదో ఉంటుంది. అలాగే 3లో రాహు ఉన్నప్పుడు, సర్వసాధారణంగా 3లో రాహు ఉన్నప్పుడు మనిషి పరాక్రమం చూపిస్తూ ఉంటాడు. సో ధైర్యంగా కొన్ని పనులు చేసేటప్పుడు అది ఒక్కొక్కసారి ఘర్షణ వాతావరణానికి కూడా దారితీస్తుంది. ఎందుకు? 3 పాపకత్తెరలో ఉంది కాబట్టి. మకర రాశి వారికి, మకర లగ్నం కావచ్చు, రాశి వారికి కావచ్చు ఇది. అయితే ఇక్కడ ఏదైనప్పటికీ కూడా ప్రాపర్టీస్ తీసుకోవడము, ఒక మాట మాట్లాడేటప్పుడు, కమ్యూనికేషన్ చేసేటప్పుడు, లేకపోతే ఏదైనా అగ్రిమెంట్స్ సంతకాలు చేసేటప్పుడు, అండ్ ఫినాన్షియల్ మ్యాటర్స్లో, ఎందుకంటే 2లో ఉండేసరి లగ్నంలోకి వస్తున్నాడు. అంటే ఏమిటి? ఈ లగ్నంలోకి రావడం వల్ల ఇక్కడ కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అంటే, పర్టికులర్గా వీరికి కొంచెం శ్రమ అనేటువంటిది పెరుగుతుంది. ఉద్యోగ శ్రమ, వర్క్ శ్రమ అనేటువంటిది పెరుగుతుంది అనేటువంటిది చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఇక వీరికి దీంతో పాటు పర్టికులర్గా ఇంకా మంచి ఏం జరగనుంది అని చెప్పి చూసుకున్నట్లయితే, ఈ పంచమంలో గురువు వ్యాపార లాభాలను ఇస్తుంది. ఎందుకంటే వ్యాపారానికి కారకుడైనటువంటి బుధుడు రాశిని చూస్తున్నాడు. సో వ్యాపార లాభాలు. అయితే కొంచెం సంతానం గురించి కొంత స్ట్రెస్ కూడా ఉంటుంది పంచమంలో గురువు ఉన్నప్పుడు, ఎందుకంటే ఈ లగ్నానికి పాపి కాబట్టి, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. అండ్ అలాగే కొంచెం ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో కూడా కొంత స్ట్రెస్ ఉండడం కూడా జరుగుతుంది. ఎందుకు అంటే 6లో శుక్రుడు ఉన్నాడు, స్త్రీ మూలకంగా ఏదో గొడవ. అది కాక పంచమాధిపతి కొంచెం కంబస్ట్ అయ్యాడు. కంబస్ట్ అంటే అస్తంగత్వ దోషంలో వెళ్ళి ఉన్నాడు దానివల్ల. కాకపోతే 6లో రవి ఉన్నాడు. అష్టమాధిపతి 6లో ఉండడం అనేటువంటిది ఒక రకంగా గెలుపుని కూడా ఇస్తుంది మీకు. ఎందుకంటే అదొక విపరీత రాజ్యోగం కింద మనం కన్సిడర్ చేస్తాం. సో ఆ గెలుపు అండ్ కాంట్రాక్ట్స్ రావడం, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ రావడం, గవర్నమెంట్ మూలంగా మనకి ఏదైనా ఒక మంచి జరగడం కూడా ఇస్తుంది. అదేవిధంగా ఎవరైనా పార్ట్నర్స్, బిజినెస్ పార్ట్నర్స్ దొరుకుతారు మకరం వారికి, వాళ్ళ వల్ల కొంతవరకు బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ కూడా కలుగుతాయి. అయితే ఇవన్నీ ఒక ఎత్తు. అయితే ఇక్కడ ఈ మకరం వారికి పంచమ దశమాధిపతి కంబస్ట్ అయినందుకు సినిమా ఫీల్డ్ రిలేటెడ్ సంబంధించిన క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారు కొంచెం జాగ్రత్తగా అడుగు వేయాలి. ఎందుకంటే 6లో శుక్రుడు ఉన్నందుకు స్త్రీతో గొడవ కూడా ఇస్తుంది అది. అయితే వీళ్ళు చేయవలసిన దేవతా ఆరాధన ఏమిటి? పంచమంలో గురువు ఉన్నందుకు దత్తాత్రేయుడు ఆరాధన, జయ గురుదత్త, శ్రీ గురుదత్త అనేటువంటి నామస్మరణ చేయడము, అలాగే సూర్య నమస్కారాలు చేసుకోవడము, వీలైతే కొంచెం నవగ్రహాల దగ్గర శని, కుజ, రాహుకేతువు దగ్గర దీపారాధన చేస్తూ గోవుకి బెల్లము, క్యారెట్స్ తినిపించినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. గురూజీ, ఒకవేళ అంటే ప్రతి ఒక్కరికి రాశి తెలియాలి అన్నది ఏం ఉండదు, బట్ ఒకవేళ లగ్నము తెలియదు, లేదా నక్షత్రం తెలియదు, రాశి తెలియదు, ఇలా తెలియని వారికి ఏదైనా పరిష్కారం ఉంటుందా గురూజీ? తప్పకుండా అమ్మా. ఇప్పుడు లగ్నం తెలియదు అనుకోండి, మెయిన్ మేషాన్ని లగ్నంగా తీసుకుంటాం. తెలియదు, సహజ కాల పురుష సంబంధించిన దాంట్లో మెయిన్ లగ్నం దానిగా తీసుకోవాలి. వీళ్ళు ఎటువంటి జాగ్రత్తల్లో ఉండాలి అని చెప్పి తీసుకున్నట్లయితే, పర్టికులర్గా వీళ్ళు శని కుజులు ఎప్పుడైనా వక్రించిన శని కుజుడిని చూసేటప్పుడు సర్వసాధారణంగా ఏమవుతుంటుందంటే, దేశవ్యాప్తంగా కానీ రాష్ట్రాల వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా జరిగేది ఏంటంటే, ప్రకృతిలో ఇన్బ్యాలెన్స్ అవుతుంది, బ్యాలెన్స్డ్గా ఉండదు ప్రకృతి. అందుకే చూడండి, అప్పుడే ఎండ విపరీతంగా కనిపిస్తుంది వర్షాకాలంలో, మళ్ళీ అక్కడే వర్షం పడినట్టు అనిపిస్తుంది. వర్షం పడుతుంది అనేసి నెక్స్ట్ డే విపరీతమైన ఎండాకాలంలో ఎండ. అంటే ఏంటి? ప్రకృతి ఇన్బ్యాలెన్స్ అయింది. మీకు వర్షాకాలం వచ్చినా కూడా ఇంకా ఎందుకు ఎండలు వస్తున్నాయి, కనిపిస్తున్నాయి మనకి అంటే, మేషంలో కుజుడు ఉన్నందుకు, అగ్నితత్వ గ్రహం అక్కడ ఉన్నందుకు. అదేమవుతుంది, ప్రకృతి అంటే మనం కూడా, మనుషులం కూడా ప్రకృతిలో భాగం కాబట్టి మనకు కూడా కొంత ఇన్బ్యాలెన్స్ అనేది ఇస్తుంటుంది.
కొంతమందికి బాగా హీట్ అవ్వడం కానీ, కోల్డ్ అవ్వడం కానీ, తిన్నది కొంచెం ఏదో అజీర్ణం చేయడం కానీ ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది. అందుకని ఏంటంటే తీసుకునే ఫుడ్ విషయంలో అందరూ జాగ్రత్త తీసుకోవాలి. ఓకే. ఇక్కడ ఏదైనా గొడవలు జరుగుతాయి, ఇలాంటి ప్రభావం ఉంది అనుకునే ప్రదేశాల్లో జాగ్రత్తగా ఉండాలి. దూరంగా ఉండడం. ముఖ్యంగా ఈ కుజుడి మీద శని దృష్టి ఉన్నందుకు ప్రధానంగా పోలీసులు, సెక్యూరిటీ సర్వీసెస్, ఈ సెక్యూరిటీ అంటే బయటకు కనబడే సెక్యూరిటీ కాదు, సాఫ్ట్వేర్లో సెక్యూరిటీ ఇవి ఉంటాయి, అటువంటివి చేసేవారు కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అయితే ఇక్కడ బిజినెస్ పీపుల్కి చాలా బాగుంటుంది. అండ్ టీచింగ్, ట్రైనింగ్స్ అండ్ అకౌంటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. అయితే ఇప్పుడు మరి మీరు ఇందాక అన్నట్టుగా నక్షత్రము, రాశి ఏమీ తెలియదు కానీ ఇబ్బంది కలగకూడదు అనేటువంటి ఒక భావన ఉంటుంది. అందుకని వీళ్ళు చేయవలసింది ఏంటంటే, ఎవరైనా సరే మాకు ఏమీ తెలియదు కానీ నాకు ఇబ్బంది కలగకుండా ఉండాలి అనుకుంటే కనుక నవగ్రహాలలో రాహుకేతువులు గుర్తుపెట్టుకోండి, రాహుకేతువులు అందరికీ గుర్తుంటాయి. అదేవిధంగా శని, కుజులు, ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేసి ఒక 9 ప్రదక్షిణాలు చేసుకొని అదే ఆలయంలో ఉన్న స్వామి వారికి, అమ్మవారికి, ఎవరికో ఒకరికి వెళ్ళకు 3 ప్రదక్షిణాలు చేసుకొని ఒక్క 10 నిమిషాలు అలాగా కూర్చొని మెడిటేషన్లో మీరు ఏ ఆలయానికి అయితే వెళ్తారో అక్కడికి వెళ్ళి ఓం కాలభైరవాయ నమః, ఎందుకంటే కాలంలో ఉండేటువంటి ప్లాంటరీ కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళ మీద ఇబ్బంది కలగకూడదు కాబట్టి ఓం కాలభైరవాయ నమః లేదా ఓం హరిమర్కటాయ నమః, ఈ 2 నామాల్లో ఏదైనా ఒకటి చేసుకోవచ్చు. ఈ 2 చేసుకుంటూ మీకు దగ్గరలో గోశాల ఉందనుకోండి, గోవులకు వెళ్ళి చక్కగా గ్రాసము, గడ్డి ఉంటుంది, గడ్డి, బెల్లము, క్యారెట్స్, బెల్లము 4 ఉండలుగా చేసి చిన్న చిన్న ఉండలుగా గోవుకు తినిపించండి. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళ జన్మజాతకాల్లో, జాతకం తెలియదు కానీ జాతకం ఉంటుంది వాళ్ళకి, ఉన్నప్పుడు వీళ్ళకి ఏదైనా శని మహర్దశ కానీ కుజ మహర్దశ కానీ నడిచేటప్పుడు ఇలా శని కుజులు పరస్పరం వీక్షణలో ఉన్నప్పుడు అది డిస్టర్బెన్స్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది, కోపాన్ని తెప్పిస్తూ ఉంటుంది. అకాలమైన కోపాలు అంటే అసలు అకారణంగా కోపం వస్తూ ఉంటుంది, అకారణంగా గొడవ జరుగుతుంది. నిజంగానే కొంతమంది అప్పటి వరకు సైలెంట్గా ఉంటూ సడన్గా కోపం అనేటువంటిది వస్తూ ఉంటుంది. అంటే వాళ్ళు కంట్రోల్ తప్పిపోతారు, వాళ్ళు ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నా సరే కోపం వల్ల కంట్రోల్ తప్పిపోవడం జరుగుతుంది. అలాంటిది జరగకుండా ఉంటుంది చేసినట్లయితే. సో ఈ మంత్రము, ఈ దానము, ఈ గోసేవ చేస్తూ ఉన్నట్లయితే వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటుంది. అలా కాదండి నేను చాలా పెద్ద పెద్ద వర్క్స్ చేస్తానంటారు కొంతమంది, చాలా పెద్ద పెద్దవి డీల్స్ చేస్తుంటాను కానీ నాకు ఎక్కడేమవుద్దో భయం అవుతుంది అన్నప్పుడు బాగా డబ్బులు ఉంటే కనుక వాళ్ళు చండీ హోమం చేయించుకోండి. లేదంటే నేను ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాను, హోమాలు అవి చేసుకోలేను అనుకున్న వాళ్ళు చక్కగా మీరు ఓం హరిమర్కటాయ నమః, ఓం కాలభైరవాయ నమః, లేదు ఇంకా శని బాధలు ఎక్కువగా ఉన్నాయి, వాళ్ళకి శని మహర్దశ నడుస్తుంది, ఎలాంటి శని నడుస్తుంది, ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః చేసుకుంటే సరిపోతుంది. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.